ఐయుఐ ఎవరికి అవసరం అవుతుంది? నమస్తే అండి. నేను డాక్టర్ బిందు రెడ్డి, సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్, నెల్లూరు. దిస్ ఇస్ డే 11 ఆఫ్ ట్రైయింగ్ టు కన్సీవ్ సిరీస్. సో పిసిఓడికి ట్రీట్మెంట్ ఇచ్చి ఒక 3-4 సార్లు టైమ్డ్ ఇంటర్ కోర్స్ ట్రై చేస్తాము, అయినా కన్సీవ్ అవ్వనప్పుడు ఐయుఐ ద్వారా ఇంకొద్దిగా సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి సివియర్ పిసిఓడి వాళ్ళకి ఐయుఐ సజెస్ట్ చేస్తాము. అలానే ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ గర్భసంచి చుట్టూ అతుకులు అనేవి ఏర్పడి ఉండే కండిషన్ అన్నమాట. ఇలాంటి వారికి మైల్డ్ ఎండోమెట్రియోసిస్ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఉన్న వాళ్ళకి ఐయుఐ సజెస్ట్ చేస్తాము. అలానే మేల్ కౌంట్ అంటే మగవారి వీర్య కణాల యొక్క కౌంట్ కానీ కదలికలు కానీ తక్కువ ఉంటే కూడాను వాళ్ళకి ఐయుఐ సజెస్ట్ చేస్తాము. ఇక 4వది వచ్చేసరికి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అంటే ఎగ్ బాగా రిలీజ్ అవుతుంది, ట్యూబ్స్ బాగా ఉన్నాయి, ఓపెన్ పేటెంట్ ఉన్నాయి, అలానే హస్బెండ్ కౌంట్ బాగుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది, టైమ్డ్ ఇంటర్ కోర్స్ ట్రై చేశాము, అన్ని బాగుంది, అయినా కన్సీవ్ అవ్వలేదు అన్నప్పుడు దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. ఇలా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉండే వాళ్ళకు కూడాను ఐయుఐ సజెస్ట్ చేస్తాము. అయితే ఐయుఐ చేయాలి అంటే ఒక ఎగ్ అన్నా రిలీజ్ అవ్వాలి, ఒక సైడ్ ట్యూబ్ అన్నా పేటెంట్ గా ఉండాలి, పోస్ట్ వాష్ శాంపిల్ హస్బెండ్ సెమెన్ more than 5 million ఉండాలి. థ్యాంక్ యూ.